టారిఫ్ వార్తో ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. సుంకాల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలవ్వడంతో ఓ మెట్టు దిగారు. కెనడా, మెక్సికోలపై విధించిన అధిక సుంకాలను వరుసగా రెండోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. వ్యాపారులు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ప్రతీకార సుంకాల అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల నుంచి దిగుమతయ్యే పలు వస్తువులపై సుంకాలను మరో నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కెనడా విధిస్తున్న సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులతో సంబంధం లేకుండా అమెరికా అడవుల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చింది మొదలు శత్రువులు, మిత్రులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్క దేశంపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో కెనడా, మెక్సికో, చైనాపై విధించిన సుంకాలు వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్తో ట్రంప్ చర్చలు జరిపారు. తర్వాత మెక్సికోకు చెందిన వస్తువులపై 25% సుంకాలను ఒక నెల వాయిదా వేసినట్లు తెలిపారు. అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం కెనడా వస్తువులపై సైతం సుంకాల విధింపును మరో నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ట్రంప్ సర్కార్ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులోనూ వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. సుంకాల అమలును నెల రోజులు వాయిదా వేస్తామన్న అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదన్నారు ట్రూడో. అమెరికాలో కోడిగుడ్ల కొరత నెలకొంది. గుడ్లను కొనుగోళ్లకు అమెరికన్లు భారీగా ఎగబడుతున్నారు. దీంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో గుడ్డు ధర అక్షరాల 36కు చేరింది. షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాల్లో డజన్ గుడ్లు $10 పలుకుతోంది. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయంటున్నారు అధికారులు. ఉత్పత్తి తక్కువ కావడంతో డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయంటున్నారు. సమీప భవిష్యత్తులో ధరలు దిగొచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు.